గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరు మా శౌర్యాన్ని కించపరిచి నోటికి వచ్చినట్టు మాట్లాడగలరు? అర్జున, నాకు తెలిసిన విద్యలింతేనని నీ ఊహించవలదు. వీనిని మించి నీకింకా దివ్యాస్త్రములు తెలుసునని పొంగిపోవలదు. నేను సిద్ధం. నీకే ధైర్యం ఉన్నచో ఎత్తు విల్లు. ఇరువురిలో ఒకరు. వారెవరన్నది పరీక్షించుకుందాం. ఆహా, అసమాన అద్భుత వీరకేసరి కన్నా యుద్ధ ప్రసంగాలు కట్టబెట్టు. శౌర్యమే ఉంటే ఎత్తు విల్లు. దేనికైనా నేను సిద్ధం. ఇప్పుడు చిక్కావు. అర్జున, ఆగు. నీవు క్షత్రియుడవు. నీతో పోటీకి నిలువ ఒక్క క్షత్రియుడే అర్హత కలవాడు. కర్ణ, నీవు క్షత్రియుడవా? ఏమిటి? ఉత్తమ కుల సంజాతుడు, వీరుడైన తండ్రికి పుట్టినవాడు. అతనితో పోటీ పడి ఒక కులహీనుడు వీరాధి వీరుడనని చెప్పుకుని ఎదురు నిలిచి పోరుకు తలపడుట న్యాయసమ్మతము కాదు. అమ్మా అమ్మా! ధర్మశాస్త్ర కోవిదులారా, ఇదేం నీతి? ఇదేమి ధర్మం? పోటీ పడేందుకు కులంతో పనేమిటి? గుణం గల పడతి, సద్బుద్ధి గల పుత్రుడు ఒక్కొక్క కులంలోనే జన్మించ సాధ్యమని నుడుగుట ఎంత నగుబాటైన విషయమో. అట్టి పరిహాసాస్పద కుతర్కమే కదా మీరు చెప్పినది. వెండితో కత్తి చేయిస్తే ఏమిటి తాను ఉపయోగం? ఇనుముతో చేస్తేనే కదా యుద్ధానికి పనికొచ్చేది. ఇనుము హీన జాతి అని యుద్ధమున అస్త్ర సన్యాసం చేసి చూడండి. అప్పుడు తామన ధర్మానికి అర్థం తెల్లమవుతుంది. దుర్యోధన, శాస్త్ర విషయాలలో గురువుల తీర్పు శిరోధార్యము. దీనిపైన వివాదం అనవసరం. అయితే మీరు ద్రోణాచార్యులు, మీ ఇద్దరు క్షత్రియుల, ఎందుకని విలువిద్యలు నేర్చుకున్నారు? పెద్దలమైన మా మగౌరవంగా మాట్లాడ కర్తవ్యం నిర్దేశించే అర్హత మాకుంది. ఏవైతేనే మీ అంతిమ నిర్ణయం ఏమిటి? అర్జునుడు క్షత్రియుడు. అతనిని ఎదిరించ మరొక క్షత్రియుడే ముందుకు రావలే. కర్ణ, పో బయటికి. కన్నా, పోవద్దు. అర్జున్ని ఎదిరించ ఒక రాజే కావాలని మీరంటే ఇప్పుడే నా మిత్రుడు కర్ణుని ఒక రాజుని చేయగలను. అందరి సమక్షాన ఇదే నా ప్రకటన. నా మిత్రుడు కర్ణుడు ఒక రాజు. నా రాజ్యంలో భాగమైన అంగదేశానికి రాజు. సుయోధన, మకుట మొసగిన దైవమా, నా ప్రాణమున్నంత వరకు అది నీ అధీనం. నా యొక్క మాన ప్రాణములు నీ చరణ కమలార్పితములు. ఇది సత్యం. కర్ణ, కర్ణ, నాయన కర్ణ, బాబు, బాబు, బాబు. నాన్న, ఆగండి, ఆగండి. క్రీడలు ముగిసినవి. మహారాజు ఆజ్ఞ. సభ దాలిస్తున్నాం. భానుమతి, భానుమతి, భాను, భాను. ఆహా, జీవనది వంటి పాట ఆగినదేలా? భానుమతి, ఇతడెవరని అబ్బురపడనక్కర్లేదు. ముందు అతడు అన్నదానికి సరి అయిన జవాబివ్వాలి. జీవనది వంటి పాట ఆగిందేలా అన్నారు. లేదు, ఆగినట్లే పాట సాగుతున్నది. మీరన్నదేమిటో? పాట ఎక్కడ సాగుతున్నది? తమరిప్పుడు మాట్లాడలేదా? భలే మిత్రమా, నీ మాటలే పాటగా వ్యాఖ్యానించింది నా భార్య. మధురమైన ఈ చమత్కృతికి తలవగ్గవలసినదే సుమా. మాటకారులెంత నేర్పుగా మూయిస్తారు నోరు. ఆహా, చాలుగాని మాటలు, ఇక వినిపించు సంగీతం. వద్దు, అలంకరించండి ఆ పీఠం. ఆహా, కృతజ్ఞుణ్ణి. వీరి వాక్చమత్కృతి అమోఘం. నాకు మళ్ళే కాదు సుమా, ఈ వేడ బహు చమత్కారి. ఈయన చెప్పేవన్నీ నన్ను గురించేననుకునేరు. మగువల స్వభావాలను వర్ణిస్తున్నారు. ఓయప్ప, ఏమిటేమిటి? వీరి వాక్చాతుర్యం విన్న కొద్దీ వినబుద్ధి అవుతున్నదే. చమత్కార కల్లువలిని నా భార్య. సరేగాని వీరెవరో ఇంతకు సెలవివ్వలేదు. నా ప్రాణమిత్రుడు, పేరు కర్ణుడు. కౌరవుల పరువు కాపాడవచ్చిన మహావీరుడు. నీకు అన్న. అన్నా, మా పూర్వపుణ్యము చేత తమ చెలిమి కౌరవులకు లభించినది. మామా రండి, ఇప్పుడే వెళ్ళి ఈ నా మిత్రుని అంగదేశాధిపతిని చేసి రండి. మహారాజా, నన్ను కూడా మామకు తోడుగా పోయి రమ్మంటారా? వస్తావా? కానీ తిరిగి రాకు. మళ్ళీ అక్కడే హాయిగా ఉండు. ఇక్కడుండి చంపుకు తినే కంటే అదే నయం. నేను ఎక్కడున్నా నా గుణం మారదు.
ఎక్కడున్నా మీ నరాలు కొరుక్కు తింటూనే ఉంటాగా మామా. పదండి. మిత్రమా సెలవు. చెల్లి వస్తానమ్మా. అలాగే. మిత్రమా, ఉత్సవం కాగానే మళ్ళీ వెంటనే వచ్చేయి. రాజ్యమే నీకది, ఇల్లు నీకిదే. మరచిపోవద్దు. ప్రాణాధికమైన స్నేహం నీ స్నేహం. సెలవు. భూపతి కరయుగళమే ఎవరి బాలుడు? దేవా, ఈ చిన్నవాడు పాఠశాలను తగులబెట్టబోతున్నాడు. మా రాక చూచి పరిగెత్తాడు. మేం వెంటాడినా పట్టుపడక సభలోకే వచ్చేశాడు. మన్నించండి మహారాజా. నాయన రాయిటు. భయపడకు, రాయిటు. నీ పేరేమిటి? నా పేరు మేఘనాథుడు. ఎవరు నీవు? అదేమో తెలీదు. ఏమిటి నువ్వనేది? నా అమ్మ ఎవరో ఎక్కడుందో నాకు తెలీదు. అమ్మా, అదే నాకు తెలీదు. నీకే కాదు బాబు, నాకును. మీ తండ్రి? తల్లి ముఖం తండ్రి ముఖం నేను ఎరగను. ఇరువురు మరణించారా? ఏమైనారు? నా సంగతే మర్చిపోయారు. కారణం? తెలీదు. నేనే చెడ్డవాడినో వారే చెడ్డవారో. ఆహా, చూశారా? తల్లిదండ్రులకై ఈ పశువాని హృదయం ఎంత అల్లాడనిచూ ఇంత హృదయ విదారకంగా వాపోతాడు. అనాథ. బాలక, నాకు తమ్ముడవురా. అయితే మరి పాఠశాల తగులు పెడితే పాపము కదా. నీవిలా చెయ్యడం న్యాయమా? ఆ వివేక శూన్యులే నేను ఈ పని చేయడానికి అసలు కారకును. ఏమిటి నువ్వనేది నాకేమీ తెలియడం లేదే. నేను బాలుడను. బడికి పోవలసిన వయసే. చదువు మీద ఆశతో పలు పాఠశాలల వద్దకు పోయాను. లోనికే నన్ను రానివ్వల. ఏ? మాతాపితలు లేని అనాథము. కులహీనుడు కులీనులతో చదువుట మహాపరాధము, పాపము పో అని నన్ను బయటికి గెంటి వేశారు. ఘోరము. నిజమే. ఆ ఘోరం మీ రాజ్యంలో తుడిచివేద్దామనే నేను ఇంతకు తలపడ్డాను. ఇది నేరమా? కాదు, నేరమే కాదు. బాలక, రాజుకే బుద్ధి గరపగల విజ్ఞానివి నీవు. ఒక అమాత్యవరుని మేధా సంపద, ఒక అమాత్యవరుని మేధా సంపద. నీ బోటి అనాథుల కొరకు ఒక రాజు దేశంలో చేయవలసిన ముఖ్య విధులు నీ అఖండ ప్రతిభతో బోధించినావు. ఇక లోటుపాట్లు రాకుండా చూసుకోగలను. ఇప్పటికి నన్ను మన్నించు. మేఘనాథ్, నీకిష్టమైన పాఠశాలకు నిన్ను నేనే పంపగలను. రాజా, దైవం ఆ. నా వెంటరా. ప్రభు, ఎవరో ఒక ముదుసలి యాచనకై వచ్చినాడు. తమ దర్శనం కోరుతున్నాడు. హ్మ్. కర్ణ, వచ్చినవాడు ఒట్టి యాచకుడు కాడు. అతడు ఇంద్రుడు. తన అంశమైన అర్జునుని రక్షించుటకై నీ కవచ కుండలంలో యాచింపవచ్చియున్నాడు. ఈ సురపతి వంచనకు బలి కావలదు. నీ సహజ కవచ కుండలములు ఉన్నంత వరకు నిన్నెవ్వరూ జయించలేరు. వాటిని నీ అతనికి దానమిచ్చినతో ఆ దానమే నీ ప్రాణానికి హానికరం కాగలదు. నమస్కారం భూసురా. నమస్కారం భూవరా. వయోవృద్ధులు పాపం. బాధపడక ఇచ్చోట విశ్రమించి మార్గాయాసం తీర్చుకుని వచ్చిన కారణం సెలవీయండి. భూవరా, సౌఖ్యానికి నాకు అన్ని సావకాశములున్నాయి. అయినను నాదొక చిన్న కోరిక. నాకు లభ్యం కానిదొకటి తమరు ప్రసాదించవాలి.
లేదను మాటయే ఎరుగని తమ దానం పొందిన ఇరువురికి పేరు ప్రతిష్టలు సుస్థిరమగునని అభిలాష. అభిలాషే కదా తమ దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు ప్రసాదించవలే. అందుకు అభ్యంతరముండునా? దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు. భూవరా, ఈ హాసము అభ్యంతరాన్ని సూచించుతున్నదా? అంగీకారాన్ని సూచించడము లేదు, ఏదో కలవరం కలిగిస్తున్నది. కలవరం? అది నేను నమ్మలేను. కారణం, భయ కలవరములు మీకు చాలా దూరం. ఎందుకు తమరు అలా అంటున్నారు? సడలిన దేహం, తీరని దాహం, భూసుర వేషము, అందు నిగూఢమైన భయంకర మోసము. వేషమా? ఏమిటంటున్నారు? నేను వేసింది వేషమా? నా సముఖాన వేషం అనవసరం. అయినను ఏదో పవిత్ర కర్తవ్యము తమచే ఈ బ్రాహ్మణ వేషము వేయించి ఉండవచ్చును. కర్ణా, దేవేంద్ర, సురలోకాధిపతి, దేవేంద్ర, దేవేంద్ర, ఎందుకీ పరీక్ష? అడిగిన లేదను వాక్యేరాని ఈ మానవునికి దైవ దర్శనమే భాగ్యమే, సర్వస్వము వసంగనే సిద్ధమేని. కేవలం అలంకారప్రాయమైన ఈ కవచకుండలాలిచ్చుటకు మారు పలుకుతున్నా. ఇదిగో. సూర్యదేవ, 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 సూర్యదేవ. కర్ణా, కర్ణా, నీవు దైవ సమానుడవు. ఆహా, దేహాన్నే ఛేదించి దానమిచ్చిన మానవోత్తమ, ఈ దాన ఫలితంగా సంక్రమించిన ఈ భయద వికృత రూపం పోయి నీ పూర్వ సుందర రూపం పొందెదవుగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.